రక్తం తగ్గేస్తా. ఏమని వర్ణించను. అయినా వర్ణిస్తా. పుష్ప భుజం ఒక సైడ్ బెండ్ అయ్యి ఉన్నా కూడా ఆ షోల్డర్ మీద పెట్టి సినిమాను మోసుకెళ్ళిపోయాడు. వెల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మచ్ టైం, మీకు సింపుల్ గా చెప్పాలంటే, ఒకే లైన్ లో చెప్పాలంటే, ఇట్స్ పుష్పాస్ మూవీ, నాట్ సుకుమార్స్. అండ్ ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇది రివ్యూ కాదు, డిస్కషన్. అది తెలిసిందే, కానీ తెలియంది ఏంటంటే స్పాయిలర్స్ అహెడ్. ఈ సినిమా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఐ క్యాన్ అండర్స్టాండ్ టికెట్ ప్రైసెస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇట్స్ ఓకే, సినిమా రిలీజ్ అయిన వెంటనే చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా చాలా టైం ఉంది. టికెట్ ప్రైసెస్ తగ్గిన తర్వాతే వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. సో మీలో ఎవరైనా సినిమా చూడకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డోంట్ వాచ్, వీడియో స్కిప్ చేసేయండి, పర్లేదు. స్పాయిలర్స్ అలర్ట్. మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే ఈ వీడియోని హాయిగా చూసేయచ్చు. అండ్ అందుకే కదా ఒక 2 days లేట్గా అప్లోడ్ చేశాను డిస్కషన్స్ని. యాజ్ యూజువల్ ఫస్ట్ నచ్చిన విషయాలు. నో హరీ, నో కట్స్, నో రైమింగ్, కేవలం ఎమోషన్స్ ఉన్న సీన్స్ అంటే ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ రీథింక్ నౌ, ఇలా స్ట్రెచ్ చేయడం కూడా బ్యాడ్ థింగే. విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ వైల్. బట్ ప్రతి ఒక్క సీన్ని కూడా ఒక సినిమాలో తీశారు. ప్రతి ఒక్క సీన్ కూడా ఒక సినిమా ఎలా అవుతుందిరా లబ్బే అంటే. ట్రస్ట్ మీ, ఐ మీన్ ఇట్. చాలా డీప్గా వెళ్లకుండా చెప్పాలంటే ప్రతి సినిమాలో కూడా ఇవి కామన్ పాయింట్స్. ఓపెనింగ్ సీన్, ఎస్టాబ్లిషింగ్ ఇన్సిడెంట్, హ్యూమర్, రైజింగ్ యాక్షన్, మిడ్ పాయింట్ ట్విస్ట్, టర్నింగ్ పాయింట్, లో పాయింట్, కమ్బ్యాక్, క్లోజర్, ఓపెన్ ఎండ్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్క సినిమాలో కూడా కామన్గా ఉన్న పాయింట్స్. అండ్ మీరు ఆలోచిస్తే ఇవన్నీ పాయింట్స్ కూడా పుష్ప 2లో ప్రతి ఒక్క సీన్కి అప్లై అవుతాయి. పుష్ప 2లో సీఎం ఫోటో సీన్లో కూడా సెట్ అవుతుంది, పుష్ప సారీ సీన్లో కూడా సెట్ అవుతుంది, పుష్ప స్మగ్లింగ్ సీన్లో కూడా సెట్ అవుతుంది. అంతేకాదు స్మగ్లింగ్ తర్వాత వచ్చే డమ్ షెరెట్స్తో కూడా ఇవన్నీ కరెక్ట్గా అప్లై అవుతాయి. ప్రతి ఒక్క సీన్ని కూడా ఒక ఇండివిజువల్ సినిమాలా ట్రీట్ చేశారు. They took care of each and every individual scene like an individual cinema, which catches my attention. I loved it. ఆ తర్వాత చాలా క్రియేటివ్గా చేశారు. ట్రాన్సిషన్స్ అండ్ కెమెరా మూమెంట్స్ హోల్ సినిమాలో అక్కడక్కడ ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో సీఎం ఫోటో ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, అప్పుడు కెమెరా నుంచి టీవీ స్క్రీన్కి, టీవీ స్క్రీన్ నుంచి కెమెరాకి చాలా స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. అలానే కెమెరా మూమెంట్ వాడకం కూడా చాలా క్రియేటివ్గా చేశారు. ప్రతి ఒక్కసారి కూడా చాలా క్రియేటివ్గా చూపించడానికి ట్రై చేశారు. లైక్ కొంచెం స్పేస్ దొరికినా అక్కడ కట్ చేయని ఒక క్రేజీ కెమెరా మూమెంట్ని వాడుకుంటారు. లైక్ పార్టీలో సారీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కార్లో వచ్చి షిఖావత్ని గుద్దేసేసి సిద్ధప్ప సైడ్ నుంచి చూపించడం, ఆర్ దానికి ముందు కార్ తిప్పుకొని వస్తున్నప్పుడు పుష్ప హ్యాండ్ బ్రేక్ కొట్టిన తర్వాత కెమెరా పుష్ప మంది ఉన్న కార్ వెనక వెళ్తుంది. అండ్ వాళ్ళు ఏమైంది అని షాక్ లో దిగి పరిగెడుతున్నప్పుడు వాళ్లతో పాటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో కెమెరా కూడా స్లోగా ఇటువైపు టర్న్ అవుతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తుంది కెమెరా. పుష్ప బ్యాక్ గ్లాస్ వరకు వెళ్తుంది, అక్కడే ఆగకుండా గ్లాస్ లోపల కూడా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ పుష్ప హ్యాండ్ బ్రేక్ తీసిన వెంటనే కెమెరా అక్కడే స్టడీగా ఉంటుంది, కదలదప్పుడు. పుష్ప కార్ వేసుకుని అలానే వెళ్ళిపోతాడు, కెమెరా అక్కడే కదలకుండా ఉంటే ఆ కెమెరా ఫ్రేమ్ లో శ్రీవల్లి అండ్ కేశవ అండ్ బ్యాచ్ మొత్తం వస్తారు. అండ్ నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ షాట్ లో ఒక్క కట్ కూడా లేదు, ఇది కంటిన్యూస్ షాట్. ఇది ఇలాంటి క్రేజీ కెమెరా వర్క్ అబ్బా చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. మాట్లాడుకుందాం ఓటీటీలో వచ్చిన తర్వాత. నాకు నచ్చేసాయి, చాలా నచ్చాయి నాకు ఇవి. అండ్ ఓపెనింగ్ సీన్లో ఆ కంటైనర్ మీద పుష్ప బ్రాండింగ్ అండ్ యాక్స్ ఉంటుంది, బట్ రివర్స్లో ఉంటుంది. అది వాళ్ళకి తెలియగా వాళ్ళు బాష్బీ కంటైనర్ అది అనుకుంటారు. అలానే పుష్పాని కూడా రివర్స్లో కట్టేసే మెటాఫర్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అండ్ దెన్ ద వే హీ రోట్ పుష్ప క్యారెక్టర్, బ్యూటిఫుల్ మ్యాన్, ప్యూర్ పోయిటరీ ఫర్ మీ. ఒక కామన్ కూలీ కోసం పుష్ప రావడం. పార్ట్ 1లో వాళ్ళు వచ్చారు కదా అనుకుంటే వాళ్ళు వచ్చింది సరుకు కోసం, పుష్ప కోసం కాదు. ఈడ పుష్ప వచ్చింది ఆ మనిషి కోసం. తర్వాత ఆ పేర్లు అడగడం, అందులో మళ్ళీ ఇనిషియలే కదా మార్చేయండి అంటాడు. అక్కడ ఆ పోలీస్ మళ్ళీ అదే కదరా నీకు లేనిదే అని గెలుక్కుంటాడేమో అనుకున్నా, బట్ థ్యాంక్ గాడ్. అండ్ ఆ తర్వాత అందులో తిన్నోడిని పంపించడం, కొట్టింది తెలుసుకొని బాధపడటం, కొట్టేసినందుకు పోలీసులన్నీ కొట్టి తరిమేయకుండా వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళ కుటుంబాలకి ప్రాబ్లం అవుతుందని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తనే తీసుకొని వాళ్ళందరికీ లైఫ్ టైం సెటిల్ చేసి పంపించేయడం, ఆ మనుషులందరినీ పార్ట్నర్స్ అని తీసుకెళ్ళిపోవడం. విన్ అండ్ విన్ సిచ్యువేషన్ అందరికి ఇక్కడ. సో అలా ఈ సీన్లో పుష్ప ఏంటి, తన ఈగో ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి, తన రేంజ్ ఏంటి అనేది మొత్తం చూపించేశారు. ఇంత చూపించిన ఈ సీన్ పుష్ప ఇంట్రో అయి ఉంటే బాగుండేదని అనుకుంటాను నేను. జపాన్ది కాకుండా ఇది ఇంట్రో అయి ఉంటే చాలా బాగుండేది. బికాస్ పుష్పకి 100% న్యాయమైన ఇంట్రో ఇది, అది కాదు ఇదే. రావు రమేష్ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ సంథింగ్ లైక్ ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తు చేసే సీన్ అది. ఒక క్యాజువల్ ఇంటరాక్షన్ సీన్లా స్టార్ట్ అవుతుంది, బట్ యూనో
ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ ఉంటుంది ఆ సీన్. బట్ షెఖావత్ని పుష్పని కన్విన్స్ చేసేస్తాడు లాస్ట్. దిస్ ఈస్ హ్యూజ్ మ్యాన్, దిస్ ఈస్ వెరీ హ్యూజ్. కట్ చేస్తే జాతర సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది క్యాజువల్గా, అండ్ దెన్ మెల్లగా హీట్ ఎక్కుతుంది. బిలీవ్ మీ, బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అని అంటారు కదా, అలా ఇది మౌత్ ఓపెన్ పర్ఫార్మెన్స్. నాకు ఐ వాజ్ ఇన్ డీప్ షాక్. ఆ పర్టికులర్ 4 మినిట్స్లో నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చెప్పాలి ఆ పర్ఫార్మెన్స్ గురించి? ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, సీట్ మీద కూర్చున్న వాళ్ళు నుంచొని 2 చేతులు పైకి స్క్రీన్ దగ్గర చూస్తూ బో చేయాలంతే. చిల్స్ మ్యాన్, లిటరల్ చిల్స్, ప్యూర్ చిల్స్. I'll frame this scene. Definitely. I'm gonna frame this scene. శారీని చాచే సీన్ ఒకటి వస్తుంది కదా, అప్పుడు పుష్ప ఐస్లో ఆ ఇంటెన్సిటీ, I was like this. అండ్ ఆ సేమ్ ఇంటెన్సిటీ ఇన్ క్లైమాక్స్ టు వ్యాంపైర్ ఫైట్ అంటాను నేను దాన్ని. ఐ వాంటెడ్ టు బైట్ దెమ్. ఐ ఫెల్ట్ దట్ ప్రెషర్ మ్యాన్. నాలో కూడా ఆ ఇంటెన్సిటీ పెరగడం నేను అబ్జర్వ్ చేశాను ఆ ఫైట్ సీక్వెన్స్లో. ఉన్నది మాట్లాడుకోవాలంటే ఆ సీన్ చూసి న్యూటన్ చచ్చిపోతాడు, పక్కా చచ్చిపోతాడు. అదే సీన్లో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కోసుకొని చచ్చిపోతాడు కదా, అలా న్యూటన్ చచ్చిపోతాడు పక్కా. బట్ ఆ ఫైట్ సీక్వెన్స్ నాకు నచ్చిందంటే తిట్టుకుంటారు, బట్ నాకు నచ్చింది. అది లాజిక్స్, వైర్ వర్క్, ఫిజిక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఓకే, బట్ దానికోసం చేసిన సెటప్ ఏదైతే ఉందో దానివల్ల నాకు ఈ సీన్ మొత్తం నచ్చింది. ఐ లవ్ దిస్ యాక్షన్ సీక్వెన్స్ విత్ ఆల్ ద బ్యాడ్ రీజన్స్. ఆ తర్వాత కామెడీ ఏంటంటే థియేటర్లోనే నవ్వేశాము ఆ సీన్లో. అదే ఆ అరుగుండు క్యారెక్టర్ని చంపేసిన తర్వాత ప్రతాపం స్లోగా ఫ్లవర్స్ ఎత్తుకొని సమాధి దగ్గర తీసుకొస్తుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడో, పాపం చచ్చిపోయాడు కదా అనుకుంటే స్లోగా వాళ్ళ తమ్ముడు కూడా చచ్చిపోయాడు. వాళ్ళ తమ్ముడు సమాధి కూడా చూపిస్తారు. అట్ దట్ టైమ్ ఐ వాస్ లాఫింగ్ మ్యాన్. పాపం పిల్లర్ కత్తుకొని. ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఫనీ. అండ్ దెన్ ద మెయిన్ ప్లాట్, ద గేమ్ ఆఫ్ ముల్లెటి. ఈ సినిమాలో ఈ ఫ్యామిలీ డ్రామాకి సాటిస్ఫై అయినంత ఇంకెక్కడ కూడా అవ్వాలి. మీరే ఇమాజిన్ చేసుకోండి, తన లైఫ్ మొత్తానికి ముల్లెటి కారణం. పుష్ప షోల్డర్ బెండ్ అయినప్పటి నుంచి కూలీగా మారడం వరకు, కూలీ నుంచి పార్ట్నర్ వరకు, పార్ట్నర్ నుంచి సిండికేట్ లీడర్ వరకు, లీడర్ నుంచి డిక్టేటర్ వరకు, డిక్టేటర్ నుంచి సీఎంని ఎంచుకునే పొజిషన్ వరకు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ పుష్ప లివ్ టు మేక్ హిస్ నేమ్ అండ్ టు క్రియేట్ హిస్ ఫకింగ్ ఐడెంటిటీ. అసలు గట్టిగా చెప్పాలంటే పుష్ప 1 and 2 వాస్ నెవర్ అబౌట్ శాండల్వుడ్ స్మగ్లింగ్. ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ హిస్ నేమ్, హిస్ బ్రాండ్. పుష్ప బ్రతికింది అక్కడ రికగ్నైజేషన్ కోసమే. అండ్ దిస్ మేడ్ మీ రియల్ హ్యాపీ బికాస్ ఐ వాంటెడ్ సుకుమార్ టు డూ దిస్ అండ్ హీ డిడ్ ఇట్. పుష్ప కేవలం ఒక స్మగ్లర్ కథ మాత్రమే కాదు, పుష్ప ఐడెంటిటీ కథ. యూ క్యాన్ స్టీల్ హిస్ నేమ్, యూ క్యాన్ లూట్ హిస్ ఐడెంటిటీ, బట్ వన్ థింగ్ ఫర్ షూర్, యూ కెనాట్ బ్రేక్ హిస్ స్పిరిట్. You cannot dim his fire. You cannot crush his will. You cannot stop his rise. He is Pushpa, fucking Pushparaj. Fuck his ego once and find out your life is forever. ఇందుకనే ఆ సీన్ ఎక్కువ అనిపించిన, ఆ ముల్లెటి డ్రామా ఓవర్ అనిపించినా కూడా ఇదంతా ఆలోచించిన తర్వాత జస్టిఫైడ్ అనిపించింది నాకు. అండ్ ఇంకా ఫనీ థింగ్ ఏంటంటే, లైక్ నాకు మాత్రం ఇలా అనిపించింది, ఇది చూడండి ఫస్ట్. సో ఇలా మీకు సినిమాలో ఎక్కడైనా అనిపించిందా? నాకు ఒక్క చోట అనిపించింది, మీకు ఎక్కడ అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా పాటల టైటిల్స్ని ఆల్రెడీ సినిమాలో నార్మల్ కాన్వర్జేషన్స్లో వాడేసుకున్నారు. లైక్ పుష్ప 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 ఆర్ కిసిక్ ఆర్ ఫీలింగ్స్ ఫెల్ట్ న్యూ. లైక్ 1-2 పాటలు వాడుకునే వాళ్ళు అప్పుడు, కానీ ఈ సినిమాలో అన్ని పాటలు ఒక్కటి తప్ప వాడేసుకున్నారు కదా. విత్ దిస్ గుడ్ ఎండ్స్ హియర్. నేను చెప్పిన ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ పుష్పాస్ మూవీ, నాట్ సుకుమార్స్. ఎందుకంటే ద ఓజీ సుకుమార్, ద గోస్ట్ కనిపించలేదు. యాజ్ అ రైటర్గా చెప్తున్నాను, ఇట్ వాజ్ హిమ్. బట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, లైక్ డప్పుల కోసం పుష్ప 2 అన్నట్టు ఆ గ్రీడీనెస్, స్ట్రెచ్ ఎవ్రీథింగ్ టు మేక్ ఇట్ లుక్ కూల్. ఇన్స్టాగ్రామ్లో ప్రతి సీన్ కూడా వైరల్ అవ్వాలి సుక్కు అని ఎవరో చెప్తే రాసినట్టు, హైస్ కోసం తీసినట్టు. వెన్ యూ కెన్ రైట్ అ షెఖావత్స్ రోల్ లైక్ అ జోకర్ ఫర్ అ బ్యాట్మ్యాన్ ఆర్ వాల్టర్ వాసు ఫర్ దయా, వాట్ హ్యాపెన్ టు అవర్ సుకుమార్ ఇన్ ద సెకండ్ హాఫ్? వాట్ వెంట్ రాంగ్? పార్ట్ 3 కోసం నర్ఫ్ చేశారా? మాకు తెలుస్తుంది ఫ్యామిలీ ఇష్యూస్, డాడీ ఇష్యూస్ ఉన్నాయి, పుష్ప బిగ్గర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకున్నారు, బిగ్గర్ డాగ్స్ ఉన్నాయంటే మాకు ఇది కూడా తెలుసు. షెఖావత్ కేవలం ఒక రూత్లెస్ పోలీస్ కాబట్టి విలన్ కాలేదు. హీ ఈస్ నాట్ జస్ట్ బన్వర్ సింగ్ షెఖావత్ ఫర్ మీ, హీ ఈస్ బన్వర్ సింగ్ షెఖావత్ పుష్పరాజు.
ఈ యూనివర్స్లో ఇద్దరు ఒకటే. మీరు ఒక పుష్పాన్ని లేపడానికి ఇంకో పుష్పాన్ని తొక్కినప్పుడు, ఇంకో పుష్పాన్ని నర్ఫ్ చేసినప్పుడు నాకు యాజ్ అ రైటర్గా సుకుమార్ అంతా నచ్చలేదు. షికావత్ నిలబడితేనే పుష్ప కనబడతాడు నాకు. కానీ సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ పుష్ప వర్సెస్ ఇన్స్టాగ్రామ్. ద రూల్ అని టైటిల్ పెట్టుకుని ప్రతిసారి కూడా 2 steps ahead of everyone అని ఉంటే ఎలా? పుష్పాద రూల్ కాదు, పుష్పాద స్క్రిప్టెడ్ విన్ అవుతుంది. పుష్పాద ఇట్స్ మై మూవీ సో నో వన్ గివ్స్ అ ఎఫ్ అబౌట్ యూ అదర్ దాన్ మీ అవుతుంది. ఇందుకే రైటర్ పరంగా వెనకపడింది అనిపించింది. మేకింగ్ పరంగా సుకుమార్ నెయిల్డ్ ఇట్. రైటింగ్ పరంగానే పాపం ఎంత ప్రెషర్ తట్టుకున్నారో ఏంటో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇది మీకు అనిపించిందా ఓవర్ వైడ్ వర్క్ అని? నవడేస్ డైరెక్టర్స్ అందరూ వైడ్ వర్క్స్ అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత చేసినా, ఎంత క్రియేటివ్గా, ఎంత విఎఫ్ఎక్స్ పెట్టి చేసినా అది ఫేక్గానే అనిపిస్తుంది. అలాంటి వైడ్ వర్క్ ఈ సినిమాలో ఓవర్ చేసేసారు. ఆ స్టార్టింగ్లో మినీ పుష్ప వాటర్లో దూకుతున్నప్పుడు ఆ సింపుల్ షాట్లు కూడా అనిపించింది. ఆ సింపుల్ షాట్లోనా అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ సీరియస్. విజయ్ శేఖర్ గారి గురించి చాలా థిన్ లైన్ ఉంటుంది ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్కి, ఒక ఇండిసెంట్ కొరియోగ్రాఫర్కి. మేబీ మీకు పైనుంచి అలాంటి ఆర్డర్స్ వచ్చుంటాయేమో, లైక్ సాంగ్ ఇలా ఉంది సో స్టెప్స్ ఇలానే కావాలని. బట్ మీ చేతిలోనే మొత్తం కంట్రోల్ ఉంటుంది. లైక్ నేను ఆడియన్స్ డైరెక్ట్గా చెప్తున్నా, మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇదే సాంగ్కి రాఘవ లారెన్స్ లేదా గణేష్ ఆచార్యనో ఆర్ రాజు సుందరం ఆర్ ప్రభుదేవా వీళ్ళు కొరియోగ్రఫీ చేసుంటే స్టెప్స్ ఇలా ఉండేవా? 100% ఒకే ఒక సెంటీమీటర్. చాలా మంది టీవీలో చూస్తారు కాబట్టి చెప్పట్లేదు డైరెక్ట్గా, బట్ యూ క్యాన్ రీడ్ దిస్. సరే ఏం చేయలేం. ఐ వాజ్ శృతి హాసన్ హియర్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అగైన్. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఈజీగా ఆ ఎమోషన్స్ని డిస్ట్రాయ్ చేయకుండా ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ సినిమాలో 15 minutesని సేవ్ చేసి ఉండొచ్చు. బట్ ఎందుకు చేయలేదంటే ఒక టర్మ్ ఉంది, క్రియేటివ్ బ్లైండ్నెస్ అంటారు దాన్ని. ఒక డైరెక్టర్ ఆర్ రైటర్ తన ప్రాజెక్ట్లో ఎక్కువ సమయం గడిపేసి ఇమ్మర్స్ అయిపోయినప్పుడు ఫ్లాస్ని ఐడెంటిఫై చేసే ఎబిలిటీ కోల్పోతాడు. ఎందుకంటే ఓవర్గా అటాచ్ అయి ఉండటం వల్ల ఇట్ మేక్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద పేసింగ్ ప్రాబ్లమ్ అండ్ ఫ్లాస్. ఎగ్జాక్ట్లీ సుకుమార్ గారికి కూడా జరిగింది అదే, క్రియేటివ్ బ్లైండ్నెస్. మొత్తం కావాలి, మొత్తం ఇంపాక్ట్ ఇస్తుంది అని అలానే వదిలేశారు. ఒక దగ్గర ఒక యాక్షన్ జరిగితే దాని రియాక్షన్ ఇంకో దగ్గర చూపించాలి, కానీ అలా ఏం ఉండదు. జస్ట్ ఆ ఒక సీన్ కోసం మాత్రమే ఉంటుంది, ఆర్ జస్ట్ పుష్పాని ఎలివేట్ చేయడానికి మాత్రమే ఉంటుంది. పార్ట్ 3 కోసం కొన్ని సీన్స్ని కావాలనే తోసేసినట్టు ఉంటుంది. లైక్ ఆ జపాన్ ఇంటూ ఎందుకు? ఇఫ్ యూ నాట్ గోన్ యూటిలైజ్ ఇట్ ఆర్ ఇఫ్ యూ నాట్ గోన్ గివ్ క్లోజర్ టు ద సీన్, వై టు బ్రింగ్ ఇట్? ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది క్రియేటివ్ బ్లైండ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు విలన్స్ని ఒక చోట పెట్టారు, కానీ నాకు హోప్స్ లేదు దొర. ఐఎమ్ సారీ. పుష్ప ఉచ్చపోసాడు, ఓకే, కిక్ వచ్చింది. మళ్ళీ పుష్పకి ఉచ్చపోయించే వరకు నాకు నమ్మకం రాదు మీ రైటింగ్ మీద. పుష్ప భయంతో నీళ్లు తాగాలి, అలా ఉండాలి పీక్ విలనిజం అంటే. అది కావాలి నాకు. బట్ వినో అది ఐ గెస్ జరగని పని. మళ్ళీ పార్ట్ 3లో కూడా 2 steps ahead. పుష్పలో హైయెస్ట్ హైస్ ఉన్నాయి, లోయెస్ట్ లోస్ కూడా ఉన్నాయి. పుష్ప చూసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనా ఫోటో అడిగితే ఇచ్చేయాలి, జాతరకి వెళ్తే అన్నీ మూసుకొని తిరిగి వచ్చేయాలి, లేదంటే స్క్రీన్ టైం పెరిగిపోద్ది, కట్టం మళ్ళీ. సో దట్స్ మై డిస్కషన్ ఆన్ పుష్ప ద రూల్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ప్రైమరీ రియాక్షన్ ఏంటి సినిమా చూస్తున్నప్పుడు? అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అంతేకాదు, ఈ సినిమాలో మీకు నచ్చిన 1 thing అండ్ నచ్చని 1 thingని కమెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేస్తుంటారు. అండ్ ఐ వాంట్ యూ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి, కొంచెం రీచ్ బూస్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోకి జస్ట్ 300 షేర్ చేశారంతే అంట. సో ట్రై ఇఫ్ పాసిబుల్. అండ్ ఎస్, నెక్స్ట్ దేవరా మైక్రో డీటెయిల్స్ వీడియోనే ఆల్రెడీ రెడీగా ఉంది. క్లెయిమ్స్ వల్ల కొంచెం డిలే అయిందంతే, బట్ నెక్స్ట్ వీడియో అదే. ఆ వీడియోస్ అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ సుకుమార్ కుక్డ్ పుష్ప ఇన్ ద క్లైమాక్స్ బట్ డీప్ ఫ్రైడ్ భన్వర్ సింగ్ షికావత్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవన్నీ సాధించుకుంటే సరిగా తెలియదు మాట్లాడి డిస్కషన్ అనేది ఇక్కడ వెంటపడింది. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.